తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టెస్టే వన్డే ఫార్మాట్లో నిలకడగా రాణించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఈ రెండు ఫార్మాట్లో క్రీజ్లో కుదురుకోవడానికి చాలా సమయం దొరుకుతుంది. టాలెంట్ ఉంటే పరుగులు వరద పారించవచ్చు. కానీ T20 ఫార్మాట్లో ప్రతి మ్యాచ్లో పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు. పొట్టి ఫార్మాట్లో ఎంత స్కోర్ చేశామనే దానికంటే ఎంత వేగంతో పరుగులు చేశామన్నదే ముఖ్యం. దీంతో ప్రతి ఒక్క ఆటగాడు వేగంగా ఆడే క్రమంలో నిలకడ అనే పదాన్ని పక్కన పెట్టేస్తాడు. కానీ గుజరాత్ టైటన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ మాత్రం ఇందుకు మినహాయింపు అని చెప్పుకోవాలి. T20లో కూడా కూల్గా ఆడుతూ అద్భుతమైన స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. సాయి సుదర్శన్ అంటే ప్రతి ఒక్కరికి క్లాస్ బ్యాటర్ అని తెలుసు. కానీ ఈ టైటన్స్ ఓపెనర్ ఏకంగా క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టి ఆశ్చర్యానికి గురి చేశాడు. బౌలర్లపై మాస్ బ్యాటింగ్ తో ఊచకోత కోసే గేల్ రికార్డును సుదర్శన్ తన కన్సిస్టెన్సీతో బ్రేక్ చేయడం విశేషం. నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో సెంచరీతో దుమ్ము లేపిన సాయి సుదర్శన్ ఈ క్రమంలో IPL లో ఒక ఆల్ టైమ్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. IPL చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులను పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో IPL లో వన్ ఆఫ్ ది టాప్ బ్యాటర్ క్రిస్ గేల్ ను వెనక్కి నెట్టాడు. సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్ లోనే ఈ ఘనత అందుకోగా అంతకు ముందు ఈ రికార్డున్న గేల్ 48 ఇన్నింగ్స్ లో 2000 పరుగుల మార్క్ అందుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు ఫాస్టెస్ట్ 2000 పరుగులను పూర్తి చేసుకోవడానికి సుదర్శన్ కు 72 పరుగులు అవసరం కాగా సెంచరీతో చెలరేగాడు. ఓవరాల్ గా 58 బంతుల్లో 100 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఈ టోర్నీలో నయా రన్ మెషిన్ గా తన అసాధారణ నిలకడ కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షాన్ మార్ష్ 52 ఇన్నింగ్స్ లో 2000 పరుగులను పూర్తి చేసుకుని 3వ స్థానంలో నిలిచాడు. గైక్వాడ్, KL రాహుల్ వరుసగా 4-5 స్థానాల్లో ఉన్నారు. 2013లో గేల్ షాన్ మార్ష్ రికార్డును బద్దలు కొట్టి టాప్ లో ఉంటే 13 ఏళ్ల తర్వాత ఈ రికార్డును సాయి సుదర్శన్ బ్రేక్ చేశాడు. బంతుల పరంగా వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్ లో సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్నాడు. సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేసి కేవలం 1193 బంతుల్లోనే అభిషేక్ ఈ ఘనతను అందుకున్నాడు. ఇక సాయి సుదర్శన్ విషయానికి వస్తే 25 ఇన్నింగ్స్ లోనే 1000 పరుగుల మార్క్ అందుకున్న తర్వాత మరో 1000 పరుగులు చేయడానికి కేవలం 22 ఇన్నింగ్స్లు మాత్రమే అవసరమయ్యాయి. అంటే ఎంత నిలకడగా బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఓవరాల్ గా సాయి సుదర్శన్ IPL లో 47 ఇన్నింగ్స్ లో 2028 పరుగులు చేశాడు. యావరేజ్ దాదాపు 50 ఉండడంతో పాటు 150 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేయడం మరో విశేషం. IPL 2025లో ఏకంగా 759 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇదే ఫామ్ ను ఈ సీజన్ లో కొనసాగిస్తున్నాడు. మరి గేల్ రికార్డును సాయి సుదర్శన్ బద్దలు కొట్టడం మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.